అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ పేరు ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సన్‌ఫ్లవర్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాము. మా పాప వాళ్ళ స్కూల్‌లో యెల్లో డే చేస్తున్నారు. సో సన్‌ఫ్లవర్ చేద్దామని డిసైడ్ అయ్యి తయారు చేస్తున్నాము. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఈ సన్‌ఫ్లవర్ తయారు చేయడానికి మనకి 2 చార్ట్స్ యూజ్ అవుతాయి. ఒక చార్ట్ తీసుకొని సగానికి కట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని సీజర్ తీసుకొని హాఫ్ నుంచి సైడ్కి ఇలా కట్ చేయాలి క్రాస్గా. అలాగే రెండో సైడ్ కూడా కట్ చేయాలి. పైన పెటల్స్ ఉంటాయి కదా, సన్‌ఫ్లవర్ పెటల్స్, అది తయారు చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. అలాగే 2 చార్ట్స్ అట్లా హాఫ్ కట్ చేసుకొని తయారు చేసేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత ఒక అట్టను తీసుకొని నేను ఫ్రీడమ్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాని హాఫ్ కట్ చేసుకొని ఇట్లా సర్కిల్ లాగా కట్ చేసుకొని దానిపైన ఫెవికాల్ వేసి ఇప్పుడు కట్ చేసుకున్న పెటల్స్ ఉన్నాయి కదా, ఈ సన్‌ఫ్లవర్ పేపర్స్వి పెటల్స్, వాటిని అతకబెట్టుకోవాలన్నమాట. అలాగే అన్నీ అంటించేసేయాలి. ఫస్ట్ ఒకటి పెట్టి ఆ తర్వాత దాని పక్కనే ఇంకొకటి పెట్టి పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఇట్లా షేప్ అనేది వస్తుంది. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మిగిలినవి పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇలా పెట్టుకోవడం వల్ల నీట్గా పర్ఫెక్ట్గా పెటల్స్ కరెక్ట్ ఆర్డర్లో వస్తాయన్నమాట. అసలు మా ఐడియా ఏంటంటే సన్‌ఫ్లవర్ నార్మల్గా ఉండకుండా సన్‌ఫ్లవర్ డ్యాన్స్ ఇస్తున్నట్టు ఉండాలన్నది మా థాట్ అనమాట. అయితే సన్‌ఫ్లవర్ ఫేస్కి ఇట్లా మాస్క్ లాగా పెట్టి కింద గ్రీన్ కలర్ లెగ్గిన్ వేసి ఇట్లా హ్యాండ్స్ ఇట్లా ఊపుతుంది కదా డ్యాన్స్ వేసినట్టుగా, ఆ హ్యాండ్స్ ప్లేస్లో ఆకులు పెడదాము అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. అలాగే చేసాము కూడా. అయితే ఇది అంటించుకున్న తర్వాత మనం మధ్యలో ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ని ఎలా చేయాలంటే ఓన్లీ కళ్ళు మట్టుకే కనిపిస్తాయి అన్నమాట. సో కళ్ళకి షేప్ రావాలి, ఏం పెట్టాలి, కరెక్ట్ షేప్ రావాలంటే ఎలా అని ఆలోచిస్తే స్పెట్స్ ఉంటాయి కదా, పాప స్పెట్స్ తీసుకొని కరెక్ట్ స్పెట్స్ ఇలా పెట్టేసి షేప్ గీసామన్నమాట. స్పెట్స్ ఐస్ షేప్ గీసి దాన్ని ఐస్ మధ్యలోకి కట్ చేసామన్నమాట. ఇట్లా చూడడానికి మధ్యలో గ్యాప్ ఇచ్చామన్నమాట. ఆ తర్వాత ఇంకా మొత్తం అయిపోయాక కొంచెం ఇంకొంచెం అర్థమైంది ఏంటంటే ముక్కు ఉంటుంది కదా, ముక్కు కాడ కొంచెం ఇట్లా గీత పెట్టామనుకో, కొంచెం ముక్కు కాడ కొంచెం షేప్ కట్ చేసామంటే ఇట్లా లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టేస్తే ముక్కు కూడా కొంచెం ఇట్లా లోపలికి వచ్చి పాపకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అని అనిపించింది. ఈ వీడియోలో చేయలేదు కానీ మీరు చేసేవాళ్ళు కొంచెం ముక్కు కాడ కూడా కొంచెం ఇట్లా గీత పెట్టి కట్ చేసి చేసేయండి. ఆ తర్వాత ఇట్లా మాస్క్లా పెట్టాలి కాబట్టి ఎలాస్టిక్వి ఉంటాయి కదా, అవి పెట్టేసాము, తాడు థ్రెడ్ లాంటివి. ఆ తర్వాత ఇది ఆగాలి కాబట్టి సన్‌ఫ్లవర్ పుల్లలు పెట్టేసాము, అతికిచ్చేసాము, ప్లాస్టర్ వేసి అతికిచ్చేసాము. మధ్యలో ఫేస్ అలా కనిపిస్తే బాగోదు కాబట్టి గ్లిట్టర్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ గ్లిట్టర్ షీట్ని ఐస్ షేప్లో కట్ చేసి దాన్ని కూడా అతికిచ్చేసాము. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి. అలాగే మేము లాస్ట్ టైం జిరాఫీ చేసాము. యానిమల్ కాస్ట్యూమ్కి జిరాఫీ థీమ్ లాగా జిరాఫీని తయారు చేసాము. రియలిస్టిక్గా ఉంటుంది అది కూడా, ఒకసారి చూడండి. జిరాఫీని ఇలా నిల్చొని చూస్తున్నట్టుగా తింటున్నట్టుగా చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కాస్ట్యూమ్ కూడా చేసాం, ఆరెంజ్ ఫ్రూట్ అన్నమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.